బ్యాగ్ నీది, ఈ బ్యాగ్ నాది. వచ్చేటప్పుడు గోవా మొత్తాన్ని ఇంకో బ్యాగ్ లో పెట్టుకొచ్చేద్దాం. పెద్ద పెద్ద ట్రాలీలో పెట్టుకొచ్చేద్దాం. పద మీ బావకు సెండ్ ఆఫ్ ఇచ్చి జెండా ఎత్తేద్దాం. సెంటిమెంట్ డైలాగులు కొట్టి ఇంటి మొత్తాన్ని యాత్రకు పంపించేస్తాను. బ్యాచ్ మొత్తం దిగిపోండి, జాతర చేద్దాం. నీ ప్లాన్ అది కదరా, అందుకే వాళ్ళే వచ్చి నీ పుట్లో పడినారు. అవునరా, సురేఖ, సునీత, సుష్మా వీళ్ళు కూడా వస్తున్నారు కదా ఇంటికి. మన ఇద్దరిని ఎర్రిపప్పల్ని చేసి విమానం ఎక్కిచ్చేసి ఇంటిని అప్సరసలతో ఇంద్రభవనం చేసేద్దాం అనుకుంటున్నాడు. పెచ్చ మోహన్ ఫ్రీడమ్ కావాలంట. ఫ్రీడమ్ ఆయిల్ డబ్బా మోహం ఇది. పెళ్ళాల కొంపలో లేకపోతే ఫ్రీడమ్ దొరికేది మొగుళ్ళు కానీ తెలియదు కానీ ఫ్లైట్ టికెట్లు అనగానే బ్యాగులు భుజాన్ని వేసుకుని బయలుదేరిపోయారు ఏడాదిలో ఒంటిలాగా. ఇంకా మా మరదలో నీకు పెంగ్విన్లు తెలుసు కదా, పెంగ్విన్లు మూత తీసేసిన మరసింబుల్లా ఉంటాయి. ఒకటి ఎట్టిపోతే మిగతా అన్ని అటే పోతాయి. ఇది కూడా సేమ్. ఫేస్ కి తగ్గట్టు బాగా పోల్చాడు. అక్కేం చెప్తుందో ఆలోచించదో, దానికో క్లారిటీ ఉండదు. దూకమంటే నీళ్లు లేని బావిలోకి కళ్ళు మూసుకుని దూకేసి కాళ్ళు ఎరగొట్టేసుకుంటది. తాడు కోసం పైకి చూస్తుంది, ఎవడైనా కాపాడతాడని. నిజమే. సర్లే, అందరూ వచ్చాక మీటింగ్ ఎట్టి మరీ ముచ్చట్లెట్టేద్దాం గానీ ఇది చివరి ఇచ్చేయండి, వాట్సాప్ లో ఈజీలే ఎత్తా. మా ఆవిడ క్యాబ్ స్ట్రీట్ క్రాస్ అవ్వగానే గ్యాంగ్ మొత్తం ఇంట్లో ల్యాండ్ అయిపోవాలి, అర్థమవుతుందా? కనపడకుండా వచ్చేయండి. ఈడంత సాఫ్ట్ గా ఒప్పుకున్నప్పుడే అనుకున్నాను అక్క కావదని రాసేస్తున్నాడని. ముందు గోవా, వెనక బావా. ఎట్టేపు నీ తోవా? తోవలో మీ బావడ్డొచ్చినా సరే గోవా ఆగదు. వదిలేసి వెళ్తే వచ్చేసరికి విడాకులు రెడీ చేస్తాడు. ఎల్తా వచ్చి విడాకులు మీద సంతకం పెడతావా? నేను ఎల్తా అన్నా, వెళ్దాం అనలేదు. ఏంటి నువ్వనేది? అక్క ఆశయం కోసం చెల్లి త్యాగం చెయ్యాలి. ఆశయం బొక్క, ఆశ పెట్టి అన్యాయం చేస్తే అడుగు తినిపోతావే. నేను గోవా వస్తా. ఇప్పుడు నువ్వు గోవా వచ్చి ఇసుకలో గూళ్ళేం కట్టక్కర్లేదు గాని ఇక్కడుండే మీ బావకి గోర్ఖా పంచేయి. చచ్చాక ఎముడు నిన్ను డార్క్ సెల్ లో పడేస్తాడే. ఎముడు గొడవ తర్వాత చూద్దాం, ముందు నా మొగుడు సంగతి చూడు. గంటకోసారి కాల్ చేస్తూ ఉంటా, అప్డేట్ ఇస్తూ ఉండు. నో 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 నో. ఏంటి నో అంటుంది? చూడండి, బ్యాగ్స్ సర్దేసి క్యాబ్ వచ్చాక ఇప్పుడు గోవాకు నో అంటుంది. ఎగురుకుంటూ పోవడానికి ఏమై రోగం? ఎగిరితేనే రోగం, ఏరోఫోబియా. ఫ్లైట్ ఎక్కను, ఇంట్లోనే ఉంటానంటుంది. అడ్డమైన రోగాలన్నీ అంటించి అడ్డంగా బుక్ చేసేస్తావంటే గుట్ల గోపమోహన్ దానా. ఇంట్లోనే ఉండిపోతే ఎలాగా? కావాలంటే క్యాబ్ బుక్ చేస్తాను. అది క్యాబ్ ఎక్కి వెళ్ళిపోతే మీ క్యాబ్ వస్తుందా? ఏ క్యాబ్? ఏదో క్యాబ్ లేండి, మా క్యాబ్ వచ్చినట్టుంది. వస్తున్నానే, కింద ఉండండి. నాకు అప్డేట్ అవటానికి అప్డేట్ లో ఉండు. ఏమండి, వెళ్ళొస్తాను. ఆరోగ్యం జాగ్రత్త. టైంకి తినండి, టైంకి పడుకోండి. నీకు సూట్ అవును క్యారెక్టర్ చేద్దాం, ట్రై చేద్దాం. నాకు తెలుసు. సరే, వీటికి లోపల ఏమనుకున్నా తెలిసిపోతాయి. తెలిసిపో మరి. పాప వదిలేసి వెళ్ళిపోయి నెడుతున్నారా? అది వెళ్ళిపోయేప్పటికి 3 రోజులు అయింది. అప్పటి నుండి గొక్కట్టి ఏడుతుంది. అదిగో చూడండి. ఏడ్చి మాత్రం ఏం లాభం లేండి, ఊరుకోండి. ఒరే చారి, అసలు విషయం తెలియకుండా ఓదార్చావంటే అన్నం ఉడికిచ్చినట్టు ఉడికిచ్చి వాచేస్తా చెప్తున్నా. ఏంటి సార్ ఓదార్చనా తిడుతుంది? శాడిస్ట్ సార్. శాడిస్ట్ నేను కాదురా, నువ్వు రా శాడిస్ట్. మళ్ళీ ఏం చేశారు సార్? ఏమో నాకేం తెలుసు. అది వదిలేసి వెళ్ళిపోలేదురా, ఈడే వదిలేసి వెళ్ళిపోలే చేశాడు. అమ్మయ్య, వెళ్ళిపోయింది. సౌజీ, టేక్ ఇట్ ఈజీ. నేను నీకు సీక్రెట్ చెప్తాను, ఫీల్ అవ్వకూడదు. ఏంటది? మీరిద్దరం గోవా వెళ్ళిపోతే మా వాళ్ళందరినీ పిలిచి ఇంట్లో దుకాణం పెట్టేస్తానన్నాను. అదంతా నిజం అనుకుంటున్నావా? సెటప్ ఉత్తునే. ఎందుకు? మీరిద్దరం వెళ్ళిపోతే నాకు వండింటి పని మనిషి ఎవరే? దొంగ సచ్చినోడా. అందుకే మీ అక్కకి డౌట్ అని మనం క్రియేట్ చేశా. అమ్మని, నేను ఇప్పుడే క్యాబ్ బుక్ చేసుకుని వెనకాల ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాను. అప్పుడు నేను ఇందాక ఆడిన అబద్ధాలన్నీ నిజం చేస్తా. సచ్చినోడా. అప్పుడే మీ అక్కకి డౌట్ అని మనం స్టార్ట్ అయిపోయినట్టుంది. అప్డేట్ కోసం ఫోన్ చేసి ఉంటుంది, ఇచ్చే. శేఖరికి సన్నగా అయిపోలేదు. హలో, ఇలా ఉన్నారేంటి సార్ మీరు? ఇలా ఉండకపోతే అస్సలు ఉండనివారు సార్ వీళ్ళు. దీనంకమ్మ, ఇది గోవాకి వెళ్ళినా దీని గోలంతా నీ గురించే. 3 రోజుల నుంచి ఫోన్ చేసి అరగంటకోసారి సావ దుబ్బుతోంది. ఎవడైనా గోవాకి వెళ్తే ఏదో ఒకటి తాగుతారు, ఇది నా రక్తం తాగుతుంది.